ఇప్పుడు తృతీయ ఆవరణకి రండి. తృతీయ ఆవరణ అంటే సర్వ సంక్షోభణ చక్రము. ఇది 8 దళాలు కలిగినటువంటి పద్మం. ఇందులో 8 దళాలే ఉంటాయి. ఇది అష్టమూర్త్యాత్మకము. ఇందులో అష్టమూర్తులు ఉంటారు. హకార ప్రకృతికము. దీనిలో 8 దళముల యందు కూడా అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతలు కాచాట తాపాయాస ఈ రూపంలో వర్గుల రూపంలో ఉంటారు. 8 దళాల యందు కూడా అలా ఉంటారు. ఈ దేవతలు వరుసగా అనంగ కుసుమే, అనంగమే ఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని 8 మంది. ఈ రూపంలో వీళ్ళు ఈ ఆవరణలో ఉంటారు. 8 దళాల యందు ఉంటారు. ఏతాస్తు గుప్తతర భిఖ్యా త్రిపుర సుందరి పదాంతికే. ఇక్కడ గుప్తతర యోగిని ఉండే యోగిని పేరు గుప్తతర యోగిని. మరి ఇక్కడ ఈ ఆవరణకి అధిదేవత ఎవరు? ఈవిడ త్రిపుర సుందరి పదాంతికే. త్రిపుర సుందరి ఇక్కడ ఆవరణకి దేవత. ఇక 4వ ఆవరణ చూడండి. ఈ 4వ ఆవరణ అంటే ఇది సర్వ సౌభాగ్యదాయక చక్రము. చతుర్దశారము అంటే 14 కోణములు కలిగినటువంటి చక్రం. ఇక్కడి వరకు మనం దళాలే చూసాం, భూపురము దళాలే చూసాం. 4వ ఆవరణ దగ్గరికి వచ్చేప్పుడే కోణాల్లోకి వస్తున్నాం. ఇవన్నీ శక్తి చక్రాలు. ఇప్పుడు చూడండి, ఈ కోణాలన్నీ ఏముంటాయి? ఇవన్నీ కూడా శక్తి చక్రాలు. ఇందులో మొట్టమొదటిగా చతుర్దశారము. ఇది చతుర్దశ భువనాలకు 14 లోకాలకు ప్రతీక. ఇందులో శోభిన్యాద్య ప్రసీదంతు బాణకార్ముకపాణయ సర్వాభరణ సంపన్న పృథుకర్మసురోచిషు. ఇందులో సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి ఈ దేవతలంతా ఉంటారు.